శ్రీ కాళిదాస మహాకవి విరచితము మేఘదూతము ఉత్తర మేఘము 40వ శ్లోకము. శబ్దాఖ్యేయం యదపి కిలతే యః సఖీనాం పురస్తాత్ కర్ణే లోలః కథయితుమభూదానన స్పర్శలోభాత్ సోతిక్రాంతః శ్రవణ విషయం లోచనాభ్యామదృష్టః త్వాముత్కంఠా విరచిత పదం మన్ముఖే నేదమాహ. తాత్పర్యము: ఏ నీ ప్రియుడు పూర్వము చెలికత్తెల ఎదుట చెప్పదగిన విషయమే అయినా నీ ముఖస్పర్శ లోభంతో రహస్యము అనే నెపంతో చెవిలో చెప్పేవాడో ఆ నీ ప్రియుడు ఇప్పుడు చెప్పినా వినబడనంత, కంటికి కనిపించనంత దూరంలో ఉండి ఉత్కంఠతో నీతో పలుకవలసిన మాటలను నా ముఖంగా అనగా నా ద్వారా పలికాడు విను. వ్యాఖ్య: యక్షుడు తన ప్రియురాలితో కలిసి ఉన్నప్పుడు చేసిన రహస్య చేష్టలను ప్రస్తావిస్తున్నాడు. ఆతని ప్రేయసికి మేఘుడు నిజంగా యక్షుని వద్ద నుంచే సందేశం తీసుకొని వచ్చాడు అని విశ్వాసం కలిగించడం కోసము పూర్వము ఇలా చేసేవాడట కదా, అభూత్ కిల ఇలా అయిందట కదా ఇత్యాది వాక్యాలు చెప్పడం వలన ఆ జరిగిపోయిన సన్నివేశము నిజంగా జరిగిందే కనుక ఆమెకు మేఘునిపై విశ్వాసము కలుగుతుంది. చెలికత్తెల సమక్షంలో హఠాత్తుగా తన ప్రియురాలి ముఖం స్పృశించాలని కాని, ఆమె అధర పానం చేయాలని కాని కోరిక కలిగిన సందర్భాల్లో పైకి చెప్పదగిన మాటే అయినా రహస్యము అనే మిషతో చెవిలో చెప్పడానికి ప్రయత్నించేవాడు. అలా దగ్గరకు వస్తే చెలికత్తెలు చూడకుండా చూసి గబుక్కున అధరపానం చేయడమో ముద్దిడుకోవడమో అధమపక్షము కేవలం స్పర్శ సుఖం అనుభవించడమో జరిగేది. ఆ సన్నివేశాన్ని గుర్తు చేస్తూ ఆ ప్రియుడే ఇప్పుడు తానుగా చెప్పినా వినబడనంత దూరంలో ఉన్నాడు కనుక ఉత్కంఠాప్రపూర్ణమైన వాక్యాలు నా ముఖంగా పలుకుతున్నాడు అనగా వినమంటున్నాడు. మేఘదూతము ఉత్తర మేఘము 40వ శ్లోకము. స్వస్తి.